బెంగుళూరు, మైదుకూరు, అమరావతి గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణం కోసం కడప జిల్లాలో భూముల్ని సేకరించాలని జగన్ ప్రభుత్వం 2022, 23లో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత గెజిట్ నోటిఫికేషన్‌లు కూడా ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లేశారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ మీద పిటిషనర్ల అభ్యంతరాలు ఇప్పుడు హైకోర్టు తిరస్కరించింది. జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే భూసేకరణ నోటిఫికేషన్‌లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. భూముల యజమాని పేర్లను భూసేకరణ నోటిఫికేషన్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదు. జాతీయ రహదారుల చట్టం సెక్షన్ 3A(1) ప్రకారం భూసేకరణ నోటిఫికేషన్ ఏవైనా 2 స్థానిక పత్రికలు ప్రచురిస్తే సరిపోతుంది. ఆ పత్రికల సర్క్యులేషన్ ఎంత అన్నది అవసరం లేదు. సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. పెద్ద ప్రాజెక్టులకు భూములు ఇచ్చేందుకు మెజార్టీ యజమానులు అంగీకరించినప్పుడు కొద్దిమంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టు నిలిపేయడం సాధ్యం కాదు. పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజులు అభ్యంతరం తెలపాల్సి ఉంది. ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు. డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే. సేకరించిన భూములు వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారన్న అనుమానం ఆధారరహితం. అప్పుడు ఏం జరిగింది? ఈనాడు జ్యోతి పుంకాను కథనాలు రాసింది దీని మీద. జగన్ దోచిపెట్టడానికి, తమోళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టడానికి ఇవన్నీ అంటూ పుంకాలు కథనాలు రాసి దానికి వ్యతిరేకంగా కథనాలు రాసి జనాల్ని రెచ్చగొట్టినాయి. జగన్ మనుషులంట, అక్కడ వ్యాపారాలు పెట్టుకుంటారంట, వాళ్ళ కోసం అంట, ఇదంతా జనం కోసం కాదంట, అట్లాగే పరిహారం తక్కువ ఇస్తారంట, ఇట్లాగా. ఇప్పుడు అదే దానికి హైకోర్టు ఈ పాయింట్లు ఇచ్చి తీర్పిచ్చింది. ఇప్పుడు ఇది చంద్రబాబు గారి క్రెడిట్లో ఇవ్వాలి, ప్లస్ భూ యజమానులు తప్పు అనాలి. అప్పుడు భూ యజమానుల తరపున వీళ్ళు వకాలు తప్పుచుకున్నారు. అది డిఫరెన్స్ ఇక్కడ.